వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్. నేను వేసే ఈ ముగ్గుని చూస్తూ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి, కేదార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా కలిసిపోయి ఎంజాయ్ చేస్తూ ఉండడం చూసి జగదాత్రి, కౌశికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ కేదార్ కూడా, యువరాజ్ కూడా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం, ఇద్దరు ఒకరితో ఒకరంతా ప్రేమగా మాట్లాడుకోవడం, యువరాజ్ కేదార్ని అన్నయ్యగా ఒప్పుకోవడం చూసి జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఇంకా సుధాకర్ ఏమో అలా చూస్తూ ఉంటారు. సుధాకర్ వైపు చూస్తూ ఇంకా అక్కడికి చిలకమ్మ వస్తుంది. వచ్చి, అయ్యో బావగారు, మీ కాలు బాగుండుంటే మీరు కూడా అందరితో పాటు సంతోషంగా మాతో పాటు డ్యాన్స్ చేసేవారు కదా అని ఇంక తూలుతూ మాట్లాడుతూ ఉంటుంది చిలకమ్మ. అప్పుడే కరెక్ట్గా వైజయంతి వచ్చి, ఏయ్ చిలకమ్మ, ఏంది మా బో దగ్గరకు వస్తున్నావు, ఎక్కువగా మాట్లాడుతున్నావు, పక్కకెళ్ళు అనేసరికి, ఏంటి ఏంటి మీ బాధ, అయినా నేనేమంత తప్పుగా ప్రవర్తించానని? బావగారు చాలా మంచివారు, బావగారు దేవుడు లాంటి వారు, అలాంటి వారిని అవమానిస్తూ అనుమానిస్తూ ఉన్నావు, అసలు నీకు మనసుందా అని అంటుంది. ఇంకా డ్రింక్ చేసి తనైతే ఒక్కసారిగా చిలకమ్మ మాటలు విని జగదాత్రి షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ నిజం బయట పెట్టేస్తుందోనని చెప్పి చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. వెంటనే జగదాత్రి చిలకమ్మ అని అంటుంది, నువ్వు ఉండు దాత్రి, నేను చెప్పేది చెప్పనివ్వు అనేసరికి వెంటనే, ఏయ్ ఇప్పుడు తను ఏమనింది, బాబుగారు అనిందా, బావగారు అనిందా అని అనేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటారు. అవును, తను బావగారనే అనింది, ఎందుకంటే అని కేదార్ చెప్పేలోపు, కేదార్ ఏం మాట్లాడుతున్నావు కేదార్, కాస్త చూసుకొని మాట్లాడు కేదార్ అని అంటుంది జగదాత్రి. ఇంక వెంటనే అలా, నేనెవరో మీ అందరికీ చెప్పేస్తాను, ఇంకా నిజాన్ని దాచుకోవాలని అనుకోవటం లేదు, నేను అని చెప్పేలోపు ఇంకా కరెక్ట్గా అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుందనమాట చిలకమ్మ. అయితే ఇంకా చిలకమ్మని లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళందరికీ ఫుల్గా నిద్ర వస్తున్నట్టుంది, పదండి వెళ్దామని చెప్పి ఇంకా అలా అందరినైతే తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా కేదార్ ఏమో హ్యాపీగా నిద్రపోతాడు. అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇవాళ నిజమంతా బయటపడిపోయేది ఛీ అని అనుకుంటూ ఇంకా జగదాత్రి హ్యాపీ అటు ఇటు తిరుగుతూ టెన్షన్ని కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి అలా కేదార్ వైపు చూస్తూ ఉంటే కేదార్ నిద్రలేచి, గుడ్ మార్నింగ్ దాత్రి అని అంటారు. ఏంటి కేదార్, నిన్నేం జరిగిందో నీకేం గుర్తులేదా అని అంటుంది. ఏం జరిగింది, పార్టీ జరిగింది, వాళ్ళందరూ డ్రింక్ చేశారు, నేనేమో నీతో పాటు హ్యాపీగా కబుర్లు చెప్పి వచ్చి నిద్రపోయాను అని అంటారు. అవునా, నాతో పాటు హ్యాపీగా కబుర్లు చెప్పి వచ్చి నిద్రపోయావా, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడుకోబెట్టాను తెలుసా అని అంటుంది. ఏంటి దాత్రి, జ్యూసే కదా తాగాను అని అంటారు. జ్యూస్ కాదు, నీకు జ్యూస్లో వాళ్ళు ఆల్కహాల్ కలిపిచ్చారు, అందుకే నీకు ఆ విషయం తెలియలేదు అని అంటుంది. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట కేదార్. నిన్న రాగిని అత్తయ్య గురించి కూడా నిజం బయట పడిపోయేది, ఒకవేళ నిజం బయటపడుంటే ఏమయ్యేదో తెలుసా, ఏం జరిగేదో తెలుసా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది జగదాత్రి. దాత్రి, ఇంకెప్పుడు ఇలా చేయండి దాత్రి, ఖచ్చితంగా నేను హ్యాపీగా ఉంటాను దాత్రి, నువ్వు చెప్పిందే వింటాను దాత్రి అని చెప్పి ఇంక ప్రామిస్ చేస్తాడనమాట అలా జగదాత్రికి కేదార్. ఇది ఇలా ఉండగా ఆదిలక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా వైజయంతిపై పగ తీర్చుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి అక్కడికి వస్తుంది. ఇంక శ్రీవల్లిని చూస్తూ ఉంటారనమాట వాళ్ళైతే. శ్రీవల్లి వర్క్ చేసుకుంటూ ఉంటే, శ్రీవల్లి నీకు అనాథశరణాలయంలో ఫంక్షన్ బాగా జరిగిందా అని అడుగుతారు. చాలా బాగా జరిగింది వదిన అని చెప్పి ఇంకా జగదాత్రి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఇంక చూస్తూ ఉంటుంది ఆదిలక్ష్మి, ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. ఇంక వెంటనే కౌశికి అలా చూస్తూ ఉంటే, ఏంటమ్మా కౌశికి, నేనేమి మామూలుగానే అడిగాను కదా, ఈ అమ్మాయి ఎవరు అని చాలా సాఫ్ట్ టోన్తో అడుగుతుంది. వెంటనే కౌశికి ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. కౌశికి ఇంకా నాపై కోపం పోలేదనుకుంటా అని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతున్నట్లు నటిస్తూ ఉంటుందన్నమాట అలా తనైతే. అప్పుడే ఇంకా జగదాత్రి, పిన్ని గారు, తను మా మనిషి, తను ఈ ఇంటి మనిషి లాంటిదే అని అంటారు. అవునా, ఈ ఇంటి మనిషి లాంటిదేనా, అమ్మాయి శ్రీవల్లి, నువ్వు చూడ్డానికి చాలా సాంప్రదాయంగా ఉన్నావమ్మా అని అందరి ముందు మంచితనంగా నటిస్తూ ఉంటుంది. ఇంకా శ్రీవల్లి ఏం మాట్లాడకుండా పాపం సైలెంట్గా ఉంటుంది. అప్పుడే కమలాకర్ ఏమో ఇంకా శ్రీవల్లి వైపు చూస్తూ, అన్నయ్య నేను ఒక విషయం అడుగుతాను, మీరేమీ అనుకోరు కదా అని అంటారు. లేదు,
ఏమనుకోము చెప్పనంటారు సుధాకర్. అన్నయ్య, శ్రీవల్లి కూడా మన కూతురు లాంటిదే కదా, కాబట్టి శ్రీవల్లికి పెళ్లి చేస్తే బాగుంటుందేమో కదా. శ్రీవల్లికి మంచి పెళ్లి సంబంధం చూసి తనకి పెళ్లి చేస్తే మన బాధ్యత చాలా బాగా తీరుతుంది అని అంటారు. కరెక్టే, కానీ ఇప్పటికిప్పుడు మంచి పెళ్లి సంబంధాలు దొరకాలి కదా. ఒక పెళ్లి సంబంధం వచ్చిందిలే అని వైజయంతి వైపు కోపంగా చూసి, అది ఎంగేజ్మెంట్ అప్పుడు కట్ అయిపోయింది, వాడు మోసగాడని తేలింది, అందుకే మేము సైలెంట్గా ఉన్నాం అని అనేసరికి ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుంది వైజయంతి. ఇదేంది మరిది, ఇప్పుడే ఇలాంటి టాపిక్ తీసుకురావాలా? ఇప్పుడు ఈ శ్రీవల్లికి పెళ్లి కుదిరితే శ్రీవల్లి తండ్రిగా ఎవరో ఒకరిని తీసుకురావాలా? ఇప్పుడు తండ్రిని తీసుకురామని మళ్ళీ వీళ్ళపై చాలా ప్రెజర్ పెడతారు. ఇప్పుడు శ్రీవల్లి పెళ్ళి అంటున్నారేంటి అని చెప్పి చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటుందన్నమాట వైజయంతి. ఇంకా వైజయంతి కంగారు అంటే అసలు మ్యాటర్ తెలియదు కాబట్టి కమలాకర్కి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా అలా అయితే ఉండిపోతారనమాట. ఇంకా అలా అయితే ఇప్పటి నుండే పెళ్లి సంబంధాలు వెతకడం మొదలు పెడదామన్నయ్య, ఖచ్చితంగా శ్రీవల్లికి మంచి సంబంధమే దొరుకుతుంది అని చెప్పి హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఇంకా శ్రీవల్లి పాపం అలా చూస్తూ ఉండిపోతుంది. ఇదంతా ఆదిలక్ష్మి గమనిస్తూ ఉంటుంది. ఈ శ్రీవల్లిపై వీళ్ళెందుకు ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు అసలు? ఈ శ్రీవల్లి నిజంగా ఇక్కడమ్మాయినా, వీళ్ళకేమైనా సంబంధం ఉందా అని చెప్పి అలా ఇంకా ఆలోచనలో పడుతుందన్నమాట. వెంటనే తనైతే ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. యువరాజ్ ఆఫీస్ నుండి హ్యాపీగా తిరిగి ఇంటికి వద్దామని అనుకుంటుంటే అప్పుడే కరెక్ట్గా ఈ సోనీ అయితే వస్తుంది. సార్, ఇవాళ కార్ ట్రబుల్ ఇచ్చింది, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారని అంటారు. సోనీ అంటే అది మొన్న వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నిషికి చాలా పెద్ద ప్రాబ్లం అయింది, అక్కడ డ్రింక్ చేశాను, లేదు అలా జరగకూడదు అని అనుకుంటూ, సోనీ కావాలంటే నువ్వు నా కార్ తీసుకువెళ్ళు, నేను మా ఇంట్లో కాల్ చేసి ఇక్కడికి కార్ తెప్పించుకుంటాను, యూ కెన్ టేక్ మై కార్ అని కార్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, నన్ను కార్లో తీసుకువెళ్తాడనుకున్నానే, కానీ అలా జరగలేదేంటి అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది సోనీ అయితే. ఇంక వెంటనే సార్ ఒక్క నిమిషం సార్, రేపు నేను లీవ్ తీసుకుంటున్నాను, ఈ విషయాన్నే మీతో చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా యువరాజ్ ఏమో, సోనీ నాపై ప్రేమను పెంచుకుంటుంది, కానీ నేను అలా చేయకూడదు, నేను నిషిక హస్బెండ్ని కాబట్టి నేను ఎప్పుడు నిషి హస్బెండ్గానే ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు. అప్పుడే సోనీ తన వైపు చూస్తూ, నువ్వు ఎంతలా అనుకున్నా నేను మాత్రం నిన్ను ట్రాప్ చేయకుండా వదిలిపెట్టను యువరాజ్ అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సోనీ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే అవుతుంది. జగదాత్రి కేదార్ కేడీగా మారి ఎలా అయినా కొన్ని విషయాలు ఆదిత్య విషయంలో, మినిస్టర్ కొడుకు విషయంలో ఎలా అయినా కొన్ని క్రూషియల్ ఎవిడెన్స్ సంపాదించాలి అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయ్యి ఇంకా ఎలా అయినా వాడిని మీట్ అవ్వాలి, కానీ వాడిని ఎలా మీట్ అవ్వాలి మనం? వాడి ఇల్లు దాటి బయటికి రావటం లేదు, ఎలా అయినా మనం ఒక ప్లాన్ చేయాలని చెప్పి ఇంకా ఆదిత్య ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ సర్కిల్ని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళతో ఆదిత్యకి ఫోన్ చేయిస్తారు. ఫోన్ చేయించి, హలో రేయ్, ఇవాళ సండే, ఈరోజు సండే మనకి మంచి పార్టీ జరుగుతుంది, నువ్వు వస్తే చాలా బాగుంటుంది, అక్కడ చాలామంది అమ్మాయిలు ఉంటారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మాట్లాడుతూ ఉంటారు. రేయ్, నా సిచ్యువేషన్ మీకు తెలియదు కాదురా, నేను ఇల్లు దాటి బయటికి రాలేను అని అంటారు. అదేమీ కాదు, నేను చెప్తున్నాను కదా, పర్లేదు రావచ్చు అని చెప్పి వాళ్ళైతే ఇంకా కావాలనే ఆదిత్యనైతే కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా వెంటనే అర్థమవుతుందనమాట ఆదిత్యకి, ఎలా అయినా వెళ్ళాలి, నేను బయటికి వెళ్ళి చాలా రోజులైంది అని అనుకుంటూ నాన్నకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా, లేదు నువ్వు మీ నాన్నకి చెప్తే ఆ రూలు ఈ రూల్ అని అస్సలు రానివ్వరు, చెప్పకుండా వచ్చేసారా అని చెప్పి అంటారు. సరే, ఈ సండే పార్టీకి ఎవ్వరికీ చెప్పకుండా వస్తాను, నువ్వేం కంగారు పడొద్దని చెప్పి ఇంకా ప్రామిస్ చేస్తాడనమాట ఆ ఆదిత్య అయితే. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది జేడీకేడీకి. ఎస్, ఇప్పుడు వీడు మన ట్రాప్లో చిక్కుకున్నాడు, ఇప్పుడు కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా అలా సండే అయితే అవుతుంది. అలా ఒక గెస్ట్ హౌస్లో పార్టీ అయితే కండక్ట్ చేస్తారు. ఆదిత్య వాళ్ళ డాడీకి చెప్పకుండా ఇంకా పార్టీకి అయితే వస్తాడు. కానీ ఆ పార్టీలో ఆదిత్యని ట్రాప్ చేయడానికి, ఆదిత్య నోట్లోండి నిజాలు వచ్చేలా చేయడానికి ఒక మనిషి కావాలి.
ఎవరు అంత తెలివైన వారు అంత తక్కువ టైంలో ఎవరున్నారని చెప్పి ఆలోచిస్తారు. అప్పుడే కరెక్ట్గా జేడీ వాళ్ళందరూ సింధు వైపు చూస్తూ ఉంటారు. ఇంకా సింధు అయితే అక్క మేడం ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. సింధు నేను చెప్పేది నీకు కరెక్టో కాదో నాకు తెలీదు. నీకు ఫోర్స్ ఏం చేయటం లేదు. నీకు నచ్చితేనే నువ్వు వెళ్ళు, లేకపోతే మేము వేరే వాళ్ళని అరేంజ్ చేసుకుంటాం అని అంటారు. "ఆ, లేదక్క మేడం, పరిస్థితుల బట్టి మనం ఎలా అయినా అవతల వ్యక్తి నుండి నిజాలు రాబట్టాలి అంటే ఎంత ఎంత త్యాగమైనా చేయాలి, ఎంత డేర్ అయినా, ఎంత అడ్వెంచర్ అయినా చేయాలి అని ట్రైనింగ్లో నేర్పించారు. అది ఇప్పుడు ప్రాక్టికల్గా జరుగుతుంది అని అనుకుంటాను. ఒకవేళ నాకేమైనా అయినా నన్ను కాపాడడానికి మీరు ఉన్నారు కదక్క మేడం అని అంటుంది పాపం సింధు. ఇంకా సింధు వైపు చూస్తూ గర్వంగా ప్యాక్ చేసి అలా అక్కడి నుండి అయితే పంపిస్తారు సింధుకి స్టైలిష్ డ్రెస్ వేసి ఆ పార్టీలోకి. ఇంకా సింధు ఏమో ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. అక్కడ మొత్తం చాలా క్లబ్ అంటే చీకటిగా ఉండేసరికి, డార్క్గా ఉండేసరికి ఇంకా ఫేస్ సరిగ్గా కనబడదనమాట సింధుది. ఇంకా సింధు హాయ్ నేను మీ గురించే ఎదురు చూస్తున్నానని చెప్పి అలా ఆదిత్యతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా ఆదిత్య కూడా ఏంటంటే అలా సింధుని హ్యాపీగా క్లోజ్ అవ్వాలని అనుకుంటాడు. కరెక్ట్గా అదే టైంకి ఒక ట్రూత్ సీరం అయితే కావాలని జ్యూస్లో కలిపి ఆదిత్యకి ఇచ్చేస్తుంది సింధు. ఇంకా ట్రూత్ సీరం తాగగానే ఒక్కసారిగా వాడు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా బ్యాక్ డోర్ నుండి జేడీ వచ్చి వాడిని తీసుకొని సీక్రెట్ సేఫ్ హౌస్కి తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా వాడిని చేతులు కాళ్ళు కట్టేస్తారు. ఇప్పుడు చెప్పు, నిజం చెప్పు, మైనర్ని మాటలతో మ్యాజిక్ చేసి తన్ని నమ్మించి మోసం చేసి ప్రెగ్నెంట్ అయ్యేలా చేసి తన్ని చంపేశావు, అవునా కాదా అని అడుగుతారు. అవును నిజమే, అలా చేశాను. పెళ్లి చేసుకుంటానని నమ్మించాను, అందుకే తను కూడా నమ్మేసింది. కానీ నా ఇంటెన్షన్ అది కాదు అని చెప్పి ఇంకా అలా అన్ని నిజాలు వాడి నోటితో ఒప్పుకుంటాడు. ఒక్కసారిగా అదంతా వీడియో అయితే రికార్డ్ చేసుకుంటూ ఉంటారు జేడీ. ఇది ఇలా ఉండగా వైజయంతి ఇంక రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే నిషిక యువరాజ్ ఇద్దరు వైజయంతి దగ్గరికి వస్తారు. వచ్చి వైజయంతి వైపు చూస్తూ ఉంటారు. ఇంక వైజయంతి ఏమో ఏందబ్బి మా అన్నేమో ఫోన్ ఎత్తటం లేదో, మా అన్నకు ఫోన్ చేస్తుంటే ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటే, అమ్మా ఇప్పుడు పెళ్లి సంబంధం ఏం కుదరలేదు కదమ్మా, ఎందుకు ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నావు అంటారు. ఓరేయ్ నీకు తెలుసు కదరా, నీకు తెలుసు కదా శ్రీవల్లి నా కూతురని అందరు నమ్ముతున్నాడు రా బోడా. ఇప్పుడు శ్రీవల్లికి పెళ్లి కుదిరితే ఎంగేజ్మెంట్కి పెళ్ళికి నాన్నని తీసుకురమ్మంటారు. ఎక్కడి నుంచి తీసుకురావాలరా నేను, ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అడిగేసరికి అదంతా దొంగచాటుగా వింటూ ఉంటుంది ఆదిలక్ష్మి. విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఏంటి అంటే ఆ పనిపిల్ల శ్రీవల్లి ఈ ఈ వైజయంతి కన్ను కూతురా అని ఆలోచిస్తుంది. ఒరే అబ్బోడా, వెంటనే నువ్వైనా ఊరికి బయలుదేరి మా అన్నని ఇక్కడికి తీసుకురా, అన్న వస్తే ఖచ్చితంగా ఒక మంచి ఏదో ఒక ప్లాన్ వేస్తాడని చెప్పి ఇంకా అలా ఆలోచనలో అయితే పడతారు. ప్లాను చూడు వైజయంతి, నిన్ను నేను చాలా టార్చర్ చేయాలనుకున్నా. నిన్ను ఇలా చంపడం కాదు, మానసికంగా చంపేస్తా. బయటికి అడుగు పెట్టాలంటేనే సిగ్గుతో చచ్చిపోయేలా నేను ఖచ్చితంగా చేస్తా, చేసి తీరుతానని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది ఆదిలక్ష్మి. ఇంకా వెంటనే అలా ఆదిలక్ష్మి వైజయంతికి ఎలా అయినా సరే ఒక తగిన బుద్ధి చెప్పాలి అనే ఒక సైకోటిక్గా ఆలోచించడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శ్రీవల్లి హ్యాపీగా ఇంకా అలా బయటకు వెళ్ళి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే అక్కడ కరెక్ట్గా డెప్యూటీ ఐఏఎస్ వాళ్ళ అబ్బాయి అయితే కనబడతాడు కృష్ణ. ఇంకా అతన్ని చూస్తుంది. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి అనుకుంటుంటే, హాయ్ శ్రీవల్లి మర్చిపోయావా అని అంటారు. మీరు కృష్ణ కదా అని అంటారు. బాగానే గుర్తుపట్టావు, అవును నేను కృష్ణ, ఎలా ఉన్నానంటారు. మీకు ఆ రోజు ఏమైందోనని నేను చాలా అంటే చాలా భయపడ్డాను, బాధపడ్డాను. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా కృష్ణ ఏమో అవును నువ్వెక్కడుంటున్నావు అని అంటారు. నేను వజ్రపాటి ఇంట్లో ఉంటాను అనేసరికి, ఓ నువ్వు వజ్రపాటి ఇంటి అమ్మాయివా అని అంటారు. లేదు, ఆ ఇంట్లో నాకంటూ ఏ స్థానం లేదు, ఒక పని మనిషిలాగే అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఇలాంటి అమ్మాయినే నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇంకా అలా మనసులో అనుకుంటూ ఉంటాడనమాట కృష్ణ అయితే.
ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకువెళ్ళి మరి ఈ విషయాన్ని ఎలా అయినా నేను ఒప్పించి తీరాలని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు ఆ డిప్యూటీ కలెక్టర్ వాళ్ళ కొడుకు కృష్ణ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.